ఇలా ఏం చేస్తావు? వర్షం పడతా ఉంటుంది నా కొంచెం కొంచెం వర్షం పడతాం అట్లా నిద్రపోతాము. నిన్న వర్షం పడింది ఎక్కువగా, పాపం మా అమ్మ అన్నం చేస్తుంది, ఇంక పొయ్యి మీదే పడుతుంది అది వర్షం కూడా. అయినా కూడా అట్లనే ఉన్నాం. కాళ్ళు చేతులు పడకపోయినాయి ఇవన్నీ నొప్పులు, ఇప్పటికి కూడా నొప్పులే అయ్యా. నా తమ్ముడు నొప్పులతోనే పని చేస్తారు, చేయకపోతే ఎట్లా? బాగా చూసుకుంటే సంతోషంగా చూసుకోలే. ఏమన్నా ₹1 ఇచ్చినాడేమో వాడు ఉన్నాడు, ₹1 హాల నాకు వద్దు, నేనే ఇచ్చా వాళ్ళకు. అదే నా బిడ్డలు బాగుండాలంటే చాలు నాకు సంతోషం. మా పిల్లోడు బాగా బతుకుతాడా ఉన్నాడంటే చాలు నాకు అదే సంతోషం. వాడు ₹1 మాకు నీకున్నా పర్వాలేదు, నాకు ఒక్క హలాల వద్దు. నువ్వు నీళ్ళు లేకుండా అట్లే ఉన్నా అట్లా. చెట్టు కింద ఉన్నారంటే ఎంత బాధ ఉంటుంది నాయన నీకు, అంతే కదా. వరకు ఇదేనా మీది తోట? ఇదే మన ఎక్క, ఇదే చూడు. రామా రా, ఒరే ఈ కోళ్ళు పెట్టినావా లేకపోతే ఊర్లో దెంకొచ్చి దెంగినావరా? ఇదే అప్పు తీసుకొచ్చి పెట్టుకున్నారా? ఇవన్నీ దెంగుతారా ఊర్లో వాళ్ళు అడుగుతా ఉన్నారా వాళ్ళు? ఎవరు వాళ్ళే ఊళ్ళోటోళ్ళు మా కోళ్ళన్నీ పోతాయని చిన్నగా ఈడ చేస్తారా ఎట్లా నువ్వు కోళ్ళన్నీ? ఒరే నాయన లెక్క పెట్టి తెచ్చుకున్నారా స్వామి, ఎందుకు ఈ విధంగా చెప్తావు? ఏమో స్వామి, ఏది స్వామి ఈ ప్రకారం ఉన్నాయి ఈ కోళ్ళు, మంచి జాతి కోళ్ళు అవి దెంగినాడా? నైట్ 2 పట్టిద్దాం నీ అక్క ఏమైతుంది అది నాకు మందులకు బాగుంటుందా? మందులో బాగా ఎవరు చెప్పు, మా నాయన చెప్పుకున్నా దెంగి ఎక్క 2 కోళ్ళు ఏమైతుంది కానీ. అదే నేను వస్తాను, మా నాన్న వచ్చాడు బా. యా బా अच्छा हूँ माँ, क्या अंडे लगाते हैं? మొత్తం ఈయన ఏడబట్టిన స్కూల్లో మీ వాడి పేరు మీ పిల్లల పేర్లు ఏం రాసినారు? స్కూల్లో పార్క్ లో ఆ అమ్మాయిని లవ్ చేసినాడు, పార్క్ ని అమ్మాయిని లవ్ చేసి రాసినారా? నేను లవ్ చేస్తాను నాయన, చూసినావా నువ్వు? నేను ఈ అమ్మాయికైనా మరి గోళ్ళ మధ్య ఎందుకు రాస్తారు ఇట్లా? మా నాయన నమ్మన్నా, మా నాయన నమ్మను. నువ్వు చెప్పు, నువ్వు రానా రాయలేనా? గోళ్ళ రాయలేనా? కాదు నాయన, నేను లవ్ చేస్తా అని చెప్పానంటే నువ్వు ఒప్పుకుంటావో ఒప్పుకోవు నాయన? నేనేమో అంతే అంతే ఒప్పుకోడు మా నాయన. సో మా నాయన చెప్తాడు అంతే, ఏం చేయడు, ఏం ఒప్పుడు అలాంటివి ఏం లేవు ఆడ. పెళ్లి మా నాయన చెప్పినట్టు మాదిరి నేను చేసుకుంటాను. మరి ఆమె లవ్ చేసి ఆ గోళ్ళ కడంతా రాసి ఉండవు చూడలేను ఇందాక ఎవరెవరో పేరు రాసినారు. నిజమే కావాలి నీకు చూపిస్తాం పా. లేదులే నువ్వు నా చూడలేను ఇందాక మనం ఆ గోడ మీద రాసింది ఆడ. నేను ఎన్ని రోజులు ఉంటే ఎవరే వచ్చేసినాడు పెళ్లి చేస్తామంటే వద్దే వద్దు నాకు ఇప్పుడే అంటాడు. ఇంకేం చేస్తావు నాయన? నేను లవ్ చేస్తానంటే నీకు చెప్పను, నేను చెప్తావు. ఎందుకు చెప్పను అడుగు. ఫస్ట్ మా మధ్యలో ఒకటి ఉంది, మేము తల్లి తండ్రి పిల్లోళ్ళు అట్లా ఉన్నాం నా, మేము ఫ్రెండ్స్ లాగా ఉంటాం. ఫ్రెండ్స్ లాగా ఉంటాం మేము. మా నాయన వచ్చి ఒకసారి వచ్చి ఫస్ట్ లో స్టార్ట్ చేసినాడు, అప్పుడప్పుడు లైట్ గా మందు తీసుకుంటా అన్నాడు. అప్పుడు వచ్చి నాయన ఇడు మందు తాగుతాను నాయన అంటే, తాగి వాడు చచ్చిపోతాడు వాడికి తెలుస్తుంది మళ్ళా. నాన్నా 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 నీ మనసెంత మంచిదో నాన్నా. గేమలు ఏం లేవు నా వానికి. మా పిల్లోడు బాగా బతుకుతాడా ఉన్నాడంటే చాలు నాకు అదే సంతోషం. వాడు ₹1 మాకు నీకున్నా పర్వాలేదు, నాకు ఒక్క హలాల వద్దు. మేము భలే అగసాట్లు పడినా పిల్లప్పుడు, వీళ్ళు చిన్న పిల్లోళ్ళు భలే అగసాట్లు పడినా. ఇప్పుడు దేవుడు మా నాయన ఇట్లా చేస్తా వాడు సౌదీకి పంపించేసాడు. సౌదీకి పంపించేసి వాళ్ళ డబ్బులన్నీ కట్టేసిన
మళ్ళా ఒక 25 సంవత్సరాలు ఉన్నాడు సౌదీలోనే 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఒకటే కఫీలు. మళ్ళీ సర్టెన్ టైం మనోడు ఫారూక్ వచ్చిన తర్వాత ఫారూక్ చదువు ఎప్పుడు మానేసినాడు, ఎప్పుడు కోవిడ్ వాడు 10వ తరగతి ఉన్నట్లే నాకు చదివే వద్దు నాయన అని చెప్పేసా. నీ ఇష్టం అని చెప్పి డ్రైవర్ పనికి వెళ్ళిపోయినాడు. లైసెన్స్ గీసెన్స్ అన్ని తెచ్చి ఇచ్చేసిన 16,000 ఇచ్చి అప్పుడు తెచ్చి ఇచ్చేసిన. మళ్ళీ వానంతా వాడే అక్కడ హైదరాబాద్ అక్కడ ఇక్కడ ఉన్నాడు. ఏమన్నా ₹1 ఇచ్చినాడేమన్నా వాడు ఉన్నాడు. ₹1 హాల నాకు వద్దు, నేనే ఇచ్చా వాళ్ళకు. నా బిడ్డలు బాగుండాలంటే చాలా నాకు సంతోషం. ఇప్పుడు మరి మనోడు ఒకప్పుడు కోవిడ్ అయిపోయినాడు కదా, ఆ కోవిడ్ అయిపోయినప్పుడు నీ కష్టాలు కానీ నీవేవి కానీ ఇంట్లో ఎప్పుడైనా చెప్పుకుంటూ వచ్చినావా? నేర్చుకున్నానా నా ఎమ్మసి చెప్తున్నా చూన్నా నేర్చుకున్నాడు కూడా. మా నాన్న కంట్లో నుండి నీళ్లు ఒక్క రోజు కూడా చూడలేదు నా వాడిని అమ్మని తెగ. మా నాయన బతికినట్టు ఎట్లా బతికినాడంటే నాకు చెప్పలేను. మా నాయన తెలుసు అది ఎట్లా బతికినాడు. 20 సంవత్సరాలు కోవిడ్ లో నిన్నాడు. 20 సంవత్సరాలు. నేను వెళ్ళేటప్పుడు నా మా నాయన మా అమ్మ అంతా. కానీ ఇప్పుడు మా నాయన చూసుకుంటాను నేను ఉన్నా అక్క. ఎంత గానీ ఎంత ఖర్చు అని ఎంత డబ్బు అయినా గానీ ఏమైనా గానీ మా నాయనకు పనికి అనేది పంపిను. వాని అమ్మ ఏడికైనా పోడాడతా. నా చేను అమ్మిదంగా అయినా సరే మా నాయనకు వచ్చి నేను చూసుకుంటానా. ఇదైతే గ్యారెంటీ. మేమున్నాం, మేము కష్టపడతాం. మీ కొడుకు లాంటి నేను కూడా మేమున్నాం. నేను ఉండాలి నాయన. నువ్వు వాడు కోవిడ్ అయిపోయిన తర్వాత నువ్వు పడిన బాధలు మీ ఇంట్లో ఎవరికి తెలియదులే. చెప్పలేను నా బాధలు. మా నాన్నకి తెలుసు నా బాధలు ఎలాంటివో. నేను అక్కడ ఎట్లా షాట్ పడేది అంతా నాకు తెలుసు. ఒంటిగా ఉండే ఆడ బిడ్డలు కిడిసేసి బువ్వా నీళ్లు లేకుండా అట్లే ఉన్నా. అట్లా ఇప్పుడు ఉన్నీళ్ళు నాన్న మాకు కూడా మంచి రోజులు వస్తాయి. వచ్చినాయి కూడా నువ్వు భయపడమాక. నేను ఉండా, నీకు చెప్తానే ఉన్నా కదా నీకు ఏమున్నా కూడా నేను ఉన్నానన్నా నీకు అని. మొత్తం తీర్లు ఉన్నాయి, బండలు ఉన్నాయి. అంత వర్షం కింద పడిపోయింది. రెడీ చేయాలి. ఇప్పుడు మీరు పడుకోవాలని నిద్రపోవాలని ఆడ పడుకుంటారు. చేసుకోలేక ఇంకా ఎవరికి కూడా చెప్పుకోలేక మా బాధలు మేమే మింగించుకుని లోపల ఇలా ఏం చేస్తాం? వర్షం పడతా ఉంటుంది. కొంచెం కొంచెం వర్షం పడతాము, అట్లా నిద్రపోతాము. ఏం చేస్తాము, ఏం చేయలేము. మా నాయన ఆడ పడుకుంటాడు. ఇంకా మా నిన్న వర్షం పడింది ఎక్కువగా. పాపం మా అమ్మ అన్నం చేస్తుంది, ఇంకా పొయ్యి మీదే పడుతుంది అది వర్షం కూడా. అయినా కూడా అట్లనే ఉన్నాం. ఇట్లా ఇల్లు పడిపోయింది. అలాంటి టైంలో నువ్వు ఏడున్నావు ఫారూక్? నేను కోవిడ్ లో ఉన్నాను. నీకెవరు చెప్పినారు? మళ్ళీ తర్వాత మా అన్న ఫోన్ చేసి నైట్ చెప్పినాడు. చెప్పినావా? మళ్ళీ వాడే వచ్చినాడా మళ్ళీ. అప్పుడు ఆమె చెప్తా నువ్వు ఏమనుకున్నావు? ఇట్లా ఇల్లు పడిపోయి అప్పుడు మీ అమ్మ ఎంత బాధేస్తానా. ఇప్పుడు ఒక ఇద్దరు కొడుకులు ఉండొచ్చు కూడా ఇల్లు పడిపోయింది ఇలా అయిపోయిందంటే ఈ ఊర్లో టోళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు, ఇద్దరు పిల్లలు పెట్టుకుని కూడా వీళ్ళు పెట్టుకోలేకపోతున్నారు రాసో అని. కానీ ఆ బాధలు గీదలు అన్నీ వచ్చి మర్చిపోయినాను. ఎందుకంటే ఇప్పుడు నేను బేసేస్ స్థోమతలో లేను. కానీ నేను ఒక వీడియో పెట్టినాను, డబ్బులు వేసినారు. నేను దాని కాదని అభిమానంతో మొత్తం అభిమానంగా వచ్చి ప్రతి ఒక్కరు స్టోరీ పెట్టినారు, ప్రతి ఒక్కరు కూడా వేసినారు, మంచిగా సపోర్ట్ చేసినారు. కానీ అంత డబ్బులు రాలేదనా. అందరూ అనుకుంటా ఉన్నారు 5 లక్షలు 10 లక్షలు 12 లక్షలు ఇట్లా వచ్చినాయని అనుకుంటున్న ఊర్లో మన మటుకు అంత మటుకు రాలేదన్నా. 60-70 వేలు వచ్చింది అంతే. జాచి బేకారం అట్లా అనుకుంటున్నారు అందరూ. ఇప్పుడు అవన్నీ 20 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఇట్లా పెట్టుకుంటామా మనం? పెట్టుకుంటామా? ఇట్లా ఎందుకు పెట్టుకుంటామో? దేవుడు వాళ్ళు సపోర్ట్ చేసిన కాడికి నీళ్ళు మేము రేకులైనా వేసుకుందాం కనీసము అని మేము రేకులు తెప్పించినా. ఇప్పుడు మనం వాళ్ళకు మోసం చేసినట్టు ఉండకూడదు. వాళ్ళు మాకు సహాయం చేసినారు.
వాళ్ళు చేసిన సహాయం కాడికి కనీసం మేము రేకులనే వేసుకుందాము అని ఇట్లా చేస్తానమ్మా. ఇట్లా ఉండి నీకు మా అమ్మ నాన్న ఇట్లా ఉన్నారా, నీకేం బాధ ఏదా? బాధ కాదన్నా, ఇప్పుడు మీ నాయన వాళ్ళు ఇట్లా చెట్టు కింద ఉన్నారంటే ఎంత బాధ ఉంటది నాయన నీకు? అంతే కదా మరి. ఉండా, మా అమ్మతో కూడా మాట్లాడదాం పా కొద్దిసేపు. మీ ఎదురామి పాప నా వీళ్ళే నా మా అమ్మ మా నాయన వాళ్ళు. ఇది మా అప్పుడు మీరు అది పడిపోయింది కదా, ఇల్లు పడిపోయినప్పుడు అప్పుడు మీరు లేరా? ఉన్నాము లోపలే ఉన్నాము. అది పడిపోయినప్పుడు లోపలే ఉన్నాంలే. లోపల ఎప్పుడు పడిపోయిందో అరే పరిగెచ్చినాము అంతా అవతల బయటికి పరిగెచ్చిపోయి అవతల నిలబడినా. అప్పుడు ఆడినారు మొత్తం అంటే పడిపోయేటప్పుడు మీకు అర్థమైపోతుంది, ఇంక అందుకు బయటకు పరిగెత్తేసా. 2 తీర్లు పడిపోయినా, ఇంకా 2 తీర్లు ఇంకా అంతా పడిపోతారని భయపడి అవతలకి వెళ్ళిపోయినాము. ఇంచుమించు పడిపోయి ఎన్ని రోజులు అవుతుందయ్యా? ఇది 6 నెలలు 8 నెలలు అయిపోయింది. అంత కాలేదు నా 3 నెలలు అవుతుంది అంతే. నేను కోవిడ్ లో ఉన్నప్పుడే పడిపోయింది. అది పడిపోయింది నేను వచ్చిన. ఇప్పుడు నేను కోవిడ్ నుండి వచ్చి 2 నెలల 10 రోజులు అయితే. పెద్దోళ్ళకి తెలియదు కదా అన్న, మాకు తెలియదు ఏం తెలుస్తుంది. మీరు అప్పటి నుంచి ఇంక మీరు ఏడన్నా మీరు పడుకోవాలన్నా చేసుకోవాలన్నా మరి అదే బయటే పండుకుంటాం. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేయలేము నా. ఏం చేస్తావు చెప్పు? ఇప్పుడు లెక్క లేక ఇప్పుడు వచ్చి ఇప్పుడు నాకు డబ్బులు కావాలా, ఇది బేయాలంటే ఎంత లక్షలు కావాలా, అన్ని లక్షలు మా దగ్గర ఉన్నాయా? మన పరిస్థితి వీళ్ళు అనుకుంటా ఉంటారు ఇట్లా ఇట్లా అని అనుకోని ఊర్లో అందరూ చెప్తారు, ఓయమ్మా ఇంటర్నెట్లో 16 లక్షలు 8 లక్షలు 2 కోట్లు 6 కోట్లు వచ్చినాయి అని చెప్తారు. పుకార్లు అనుకుంటారు, తెలియని వాళ్ళు, వాళ్ళకి ఏం తెలుసు. కానీ మన బాధలు వాళ్ళు చూస్తారా? అది తెలియని కాదు, ఎగతాళినా అంతే. అసలు వాళ్ళు వాళ్ళకు మా అన్నకు మా నాన్నకు మా అమ్మకు నేను పనికి ఎందుకు పంపిస్తాము? ఎందుకు కూలిపోతారా? ఏ పని ఉంటే ఆ పని పోతానే ఉంటాను. గొర్రెలు మేపుతాడా, పొట్టేండ్లు గొర్రెలు మేపుతా, రోజుకొచ్చి 5 నూళ్ళు ఇస్తారు వాళ్ళు. ఈ వయసులో ఇప్పుడు కూడా స్వామి ఇంకెప్పటికన్నా పోతానా అని ఉన్నానా? ఎన్ని రోజులు ఉంటే చెప్తే ఇది ఎంత నీళ్ళు వస్తాయినా కళ్ళు ఇవి నడసలేను. మా నాయన నడసలేకపోతాడు, పోయినాడు. మొత్తం అన్ని వాపులు ఇది మొత్తం అంతా మా నాయనకు పొట్టేలు తెచ్చుకున్నాడు. వాళ్ళకి వచ్చి డబ్బులు ఇచ్చి మేపిచ్చినాడు. అసలుకి అమ్మేసిన 3 నెలలు మేపి 50,000 వచ్చే లెక్క ఊరికి ఇచ్చేసిన. ఏం చేస్తావు నన్ను? తిరగలేడు మా నాన్న. కాళ్ళు చేతులు పడకపోయినాయి. ఇవన్నీ నొప్పులు ఇప్పుడు కూడా నొప్పులే అయ్యా. నా తమ్ముడు నొప్పులతోనే పని చేస్తారు. చేయకపోతే ఎట్లా? ఇంకోటినా, నేను పడే కష్టాలు, నేను ఎన్ని పూట్లో అన్నం తింటానో మా అమ్మ చెప్తే ఏడ్చుకొని సచ్చాదని చెప్పేసి నేను చెప్పన్నా. ఏమే గానీ ఎన్ని పూటలు తింటావాడా? 2 పూట్లేనా నేను తినేది. నా బాధలు వచ్చి వేరే వాళ్ళు చెప్పుకుంటా గానీ మా అమ్మకి చెప్పినా అంటే ఏడ్చేస్తాది. ఏంది తెలీదు ఏందే గానీ మాటికంటే కొత్త ఊర్లో ఎవరు వేస్తారమ్మా అంటాడా? నా సమాజంలో రిలేషన్స్ అన్ని ఎట్లుండాయంటే రే ఏం రా లెక్క వచ్చిందా, 1వ తేదీ వచ్చిందా, లెక్క ఎంత వచ్చిందిరా, ఎంత పంపిస్తానవరా, ఇవే ఉంటాయి నా సమాజంలో. మా తమ్మునికి ఏమడుగుతాం తెలిసినా, అన్నం తిన్నావరా, బాగుండావా, హ్యాపీగా ఉండావా, అదేనా మేము అడిగేది. నువ్వు లెక్క తేకుండా చింతలే మనకు, నువ్వు సంతోషంగా బాగుండు. ఇప్పుడు కూడా హైదరాబాద్ లో ఉంటే వీటికి వచ్చింటే పెరక్కపోయినాడు మనిషి. రే నువ్వు సంపాయకుంటే పోనే, బాగా తిని లక్షణంగా ఉండు, సంతోషంగా ఉండు, పనులోని బిడ్డ అంటే చాలు. బాగుండాలరా నాకు. అంటే మాకు మా సమాజంలో ఎట్లా ఉంది తెలిసిన, వాడు ఏందిరా వాడు అట్లా తిరుగుతాడే, వానికి పెళ్లి చేసేది ఎట్లా, అసలు ఎవరైనా పాపనిస్తారా అన్నారనా. మేమేమన్నాం తెలిసినా రే మా పిల్లోనికి ఇష్టం వచ్చినట్టు మా పిల్లోడు బతుకుతాడు, మీరందరితో మాకు అవసరం లేదు. మా నాన్న కూడా ఆ మాట నిండు, మా పిల్లడితో మాకు అవసరం లేదురా. లక్షణంగా ఉండి నా బిడ్డకు లక్షణంగా చూసుకోండి. తప్పకుండా అమ్మా, మేము మీ కొడుకులు అంటాం. అదే మేము మీ కొడుకులు అంటాం. చూసుకోండి. నేను కొడుకులు అనుకోమ్మా, అంతేగా అమ్మ దయ తప్పకుండా సంతోషంగా చూసుకోండి.
అట్లేం లేదు, మేము తప్పకుండా బాగా చూసుకుంటాం. అతి త్వరలోనే ఇది పూర్తి అయ్యేలా మేము చూసుకుంటాం. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ నువ్వు దేవుడు ఉన్నాడు నీకు. ఆడ నువ్వు పడిన బాధలు ఎవరు తెలియదులే కోవిడ్లో. చెప్పన్నా తెలుసు నాకు నా బిడ్డ ఏం ఒక రోజు ఏం పని చేసి అంతా అర్థమవుతుంది నాకు. మేము అప్పుడే చెప్తాను నా బిడ్డ నేను కూడా అంతగా ఫోన్ చేయను, నేనే చేసేది. నేను కాపురం చేసి ఉన్నాయి. 1 సంవత్సరం 2 ఏళ్ళు కాదు, 25 సంవత్సరాలు ఉన్నా సౌదీలో. బాబా చెల్లెళ్ళకు తమ్ముళ్ళకు కూతుర్లకు కొడుకు అందరికి పెళ్లిళ్ళు చేసిన. ఈ ఇల్లు కొనుక్కునేవంతే. ఈ ఇండ్లు కొనినా ఆడకి ఇండ్లు కొని కదిర్లో బాకీలు వానికి పెళ్లి చేసి 7 లక్షలు వచ్చింది. ఆ ఇండ్లు కట్టేసి అమ్మేసి మళ్ళా బాకీలు కట్టేస్తే దీని మధ్యాహ్నంలోనే పింఛన్ వస్తుంది 4000. ఇంట్లో సంసారం అంతా జరుపుకుంటున్నాం. దాంట్లోనే ఏం తింటామో ఏం లేదో 4,000తో సంసారం అంతా. ఏం చేస్తావు? ఈ బుద్ధుడు కూడా వాడు రే నాయన ₹1 పంపురా అని నిన్ను అడగని అను. నా బిడ్డలు సంతోషంగా ఉంటే చాలు. మరి కోవిడ్ కదా, మరి కోవిడ్ డ్రైవింగ్ ఏదో చేస్తున్నాడు కదా, అప్పుడు మీకు పంపించారు డబ్బులు? ఈయనే డ్రైవింగ్ పని నేర్చుకున్నాడు. నేర్చుకున్నాడు. కోవిడ్ అయిపోయాడు కదా, కోవిడ్ పోయి సంపాదించి పంపిస్తాడు కదా. ఇబ్బందులు అయితే ఇంకా పంపిస్తానా? నేను అడగను. వాడు పెద్దోడు, వానికి కూడా ఒక సంవత్సరం ఇంటికి వచ్చేసి ఎంత బాగలేక ఇంటికి వచ్చేసినాడు. అవన్నీ నాకు అర్థమైంది. ఆయన ఎట్లా పాడగల ఎట్లా దేవుడు ఉండాలి. వీటికే సంతోషం దేవుని దయ వల్ల. అయ్యా దేవుడు ఉన్నాడు, మేము ఉన్నాం, మేము కష్టపడతాం, మేము మంచిగా ఎట్లా ఒకట్లా దేవుడి దయ వల్ల మంచిగా ఇది మటు కంప్లీట్ చేసే బాధ్యత మాదియా. తప్పకుండా సరేనా? కంపల్సరీలే నానా, నేను ఉండా చూడు. నీకు ఇవన్నీ కాదు, నీకు ఒక పొజిషన్ లో పెడతాను. అప్పుడు నువ్వు కాలు మీద కాలు వేసుకుని కూర్చో. తర్వాత నేను చూసుకుంటా మొత్తం అంతా. బాగుందని అదే బాగా పడినా గానీ వేసేస్తాము. ఇప్పుడు మాకు శక్తి కాడికి వేసేస్తాం నాయన. మేము నానుకున్నా ఉండాలంతే. నాకు సంతోషం. తప్పకుండా మేము మంచి జరగాలి. దేవుడి దయ వల్ల మీకు మంచి జరగదు. ఫారూక్ ఉన్నాడు, కష్టపడతాడు, కష్టపడి మిమ్మల్ని మంచిగా చూసుకుంటాడు. మేము ఉన్నాం, మేము మీ కొడుకు లాంటి వాళ్ళం, మంచిగా చూసుకుంటాం. మీరు ఏందన్నా ఒకటి కోస్తాము తెచ్చే తిని సంతోషంగా పోవాలా. నాకు ఏడిపించి పోతుండే కోసి ఇప్పుడు లేకపోతే 2 పుంజులు 3 పుంజుల దగ్గర కోసి తిని పోనీ పిల్లల్లో. సాస్యం కాదు ఇది. ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో ఫలానోళ్ళు మంచోళ్ళని ఆ బుద్ధి రావాల మనకు. అట్లే పచ్చు పోకూడదు. వచ్చి మా ఇంట్లో ఏంది ఉండదు అంతా సంతోషంగా తినిపోండి. తప్పకుండా తినేసి పోదాం.